బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ఓ భారీ కుట్ర జరుగుతుందంటూ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవితను ఏ విధంగానైతే కేసీఆర్ కుటుంబం నుండి బయటకు పంపించారో అదే రీతిలో కేటీఆర్ను కూడా పక్కకు నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుట్ర వెనకాల బీఆర్ఎస్లోని ఓ పెద్ద వ్యక్తి ఉన్నారని, ఆయనకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న ఓ ట్రబుల్ షూటర్ కేటీఆర్ను పక్కన తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో కేటీఆర్ను ఇరికించాలని ప్లాన్ మొదలైంది అని ఆయన ఆరోపించారు. దాంట్లో కేటీఆర్ గారిని లోపలికి పంపించేటటువంటి వ్యూహం మొదలైంది. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్ లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్ లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు, ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతబడతాడు, అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పన్నుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరూ కూడా చూస్తారు. నిజాం రజాకార్ల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం యొక్క నియంతృత్వ పోకళ్ల వల్ల ఏ విధంగా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చొరవ, ఆపరేషన్ పోలో పేరు మీద ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు యుద్ధం ప్రకటించి చేసిన తర్వాతనే ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి కూడా సెప్టెంబర్ 17, 1998 నుంచి కూడా విద్యాసాగర్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని జరపాలి సెప్టెంబర్ 17. కాబట్టి ఏదైతే ప్రజలు పడ్డటువంటి చరిత్ర తెలవాలా అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ అఫీషియల్ నిర్వహించాలని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కూడా దాన్ని విస్మరిస్తూ దీని విమోచన దినంగా కాకుండా కొంతమంది విలీనమని, కొంతమంది సమైక్యమని, కొంతమంది వివిధ రకాలుగా చెప్తూ దీన్ని తాత్సర్య సమైక్యత పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తూ దీన్ని నీరుగారుస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎందుకు విమోచన దినం అంటుందంటే ఆ రోజు ఆ 13 నెలలు ఏదైతే నిజాం పాలనలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు, మీరు కూడా భారతదేశంలో విలీనం కావాలా అని చెప్తే రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నార్సింగ్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ నేను పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని గుర్తుంచుకోవాలన్నారు.
పార్టీ మారలేదని చెప్తున్నా మీరు బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు చెప్పకుండా దొంగచాటున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మీరు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల తర్వాత ఈ సెప్టెంబర్ డెడ్లైన్ తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల యొక్క జవాబు ఏముంటుంది స్పీకర్కి? ముఖ్యమంత్రి గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఒప్పుకుంటారా లేదా, కనీసం వారికి ఆ స్థానం ఉన్నదా లేదా అని చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ 10 నియోజకవర్గాల ప్రజలు, ముఖ్యంగా రాజేంద్ర నియోజకవర్గం ప్రజలకి చాలా వరకు అనుమానం ఉండే దీని పట్ల చర్చ కూడా చేసిండ్రు. అసలు రాజేందర్ ముఖ్యంగా నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎంత మేరకు అధికారాన్ని ఉపయోగించుకోవాలో ఉపయోగించుకొని, ఎంత మేరకు చలామణి చేయాలో చలామణి చేసుకొని ఈ ప్రాంతానికి కేసీఆర్ గారి నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చేయించుకోవాలో చేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత అదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు అసలు ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ ప్రాంతానికి, జిల్లాకి నష్టమవుతుందా చెప్పినా కూడా ప్రకాష్ గౌడ్ గారు ఇంత కూడా చలనం లేకుండా కూర్చున్నారు. చూడండి, అది ముమ్మాటికి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు గుర్తిస్తున్నారని చెప్తున్నాను. ఏ నియోజకవర్గంకైనా ప్రజలకి ఒక ఆశ ఉంటుంది, ఫలానా వ్యక్తి మా యొక్క ప్రాంత ఎమ్మెల్యే చెప్పుకోవాలని ఉంటుంది. ఆ వ్యక్తి ఫలానా పార్టీకి సంబంధించిన వాడని చెప్పుకోవాలని కూడా ఆ నియోజకవర్గం ప్రజలకి ఎంతో అంత ఉంటుంది. మా నియోజకవర్గం ప్రజలు ఆయన ఫలానా పార్టీకి సంబంధించిన అని చెప్పాలని కోరిక నియోజకవర్గం ప్రజలకి గట్టిగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరామ్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అంటూ నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ నేటికి ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు ఒకే విడతలో విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ విద్యార్థుల యొక్క జీవితాలు మారతలేవు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 8,500 కోట్ల ఫీజులు ఈరోజు బకాయిలో ఉన్నాయి. మారుమూల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు రోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి తరుణం లోపల ఈ యొక్క విద్యకు అడ్డుకట్ట వేయడానికి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆపడానికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నో ప్రభుత్వాలు ఏమేమో చేస్తున్నాయి, మేము వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిండు. కానీ ఈరోజు విద్యార్థులను ఏ రకంగా పట్టించుకుంటుందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం చర్చలు చేస్తున్నాం, మేము ఇస్తున్నామని చెప్పి ఏదో భిక్షం వేసినట్టుగా భిక్షం వేస్తా ఉన్నారు. స్కాలర్షిప్ ఇదే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఇలా దీనదయా స్థితిలో ఉన్నది. ఏ విద్యార్థులకు కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దాదాపు 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు పెట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు. పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క జీవితాలు అర్ధాంతవంతంగా నిలిచిపోతా ఉన్నాయి. గ్రామాల నుండి
బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు, వారి యొక్క పేరెంట్స్, నా కొడుకు ప్రైవేట్ కూడా ఎక్కుతారని చెప్పి ఎంతో మంది ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతా ఉంటే వాని బీటెక్ అయిపోయినా కూడా సర్టిఫికేట్ రాకుండా వారి జీవితం అర్థాంతంగా. తెలంగాణ సర్పంచుల సంఘం హైదరాబాద్లో వినూత్నంగా నిరసన చేపట్టింది. గోషామహల్లో ఓ దున్నపోతుకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాజా మాజీ సర్పంచులు అందజేశారు. రాష్ట్రంలో సర్పంచులు బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మత్తు నిద్రలో మత్తులో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దున్నపోతు పాలన కొనసాగుతుందని సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మండిపడ్డారు. అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమ గోడు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దున్నపోతుకు వినతి పత్రాన్ని అందించామన్నారు. ఈ ప్రభుత్వం ముద్దు నిద్రను వీడాలని, ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీలోని అభివృద్ధి మీద పాలన చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టేట్ ఫైనాన్స్ నుండి ఇప్పటి వరకు ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తమ తప్పుడు ప్రకటనలతో మా సర్పంచుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెవులుండి కూడా చెవులు లేని కబోదుల్లాగా నటించుకుంటూ మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా మేము అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్లను కూడా వేడుకున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని. అయినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఈ రోజు మేము మానవ హక్కుల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు మా పెండింగ్ బిల్లుల వివరాలు దాదాపు ఇవ్వమంటే దాదాపు 2 నెలల సంధి ఒక కాలయాపన చేస్తుంది. మా పెండింగ్ బిల్లుల వివరాలు ఇస్తేందుకే దాదాపు 2 నెలలు కాలయాపన చేస్తుంది. మరి మా పెండింగ్ బిల్లు చెల్లిస్తేందుకు మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంది? ఇంకా ఎంతమంది సర్పంచులు తెలంగాణలో చనిపోయినాక ఈ ప్రభుత్వం మేల్కొంటదని, ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇవాళ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండొచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించి మా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, కానీ ఎన్నికలకు పోకుండా ఉన్నది. అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శులకు కూడా వాళ్ళు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆందోళనలు చెందుతున్నారు. అదేవిధంగా మేము బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని, మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన వారి పట్టి పట్టనట్టు ఉన్నది. కాబట్టి ఈ గాడు నిద్రల నుంచి ఈ మొద్దు నిద్ర. ఈ నెల 15న మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అఖిల భారతీయ తెరాపంత్ యువక్ పరిషత్ వెల్లడించింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ రమేష్ డాగ్, ప్రధాన కార్యదర్శి అమిత్ నెహ్తా, నేషనల్ ఇన్ఛార్జ్ హితేష్ బాండియా, నేషనల్ ఇన్ఛార్జ్ సౌరభ్ పట్వారీలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3 లక్షల యూనిట్స్ రక్త సేకరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణలో 100కు పైగా శిబిరాలు ఏర్పాటుతో నగరంలో సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, ఎయిర్పోర్ట్ వంటి ప్రధాన కేంద్రాలలో రక్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రక్తదాన అమృత మహోత్సవంను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బ్లడ్ డొనేషన్ డ్రైవ్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. अखिल भारतीय तेरापंथ योग परिषद अपने 370 ब्रांचेस द्वारा 1 लाख के आसपास वॉलंटियर्स के द्वारा हेल्थ मिनिस्ट्री, रेलवे मिनिस्ट्री, यूथ मिनिस्ट्री, कई राज्य सरकारें, इन सब के सहयोग से, पूरी मेडिकल फ्रेटर्निटी के सहयोग से 10,000 कैंप और 4.5 से 5 लाख ब्लड यूनिट्स ये हम आयोजित कर रहे हैं. हैदराबाद में, तेलंगाना में लगभग 200 कैंप्स आयोजित हो रहे हैं, जिसमें हैदराबाद में 100 कैंप्स आयोजित होंगे. इसमें कुछ आइकॉनिक कैंप्स भी है, जैसे सलारजंग म्यूजियम, सेक्रेटेरिएट, और इसके साथ साथ हम कैंप्स आयोजित कर रहे हैं कई कॉलेजेस में, कई कॉर्पोरेट ऑफिसेस में. टाइममेंट की भी हमने परमिशन इन प्रिंसिपल मिली है, फाइनल परमिशन वेट कर रहे हैं. हम चाह रहे हैं कि ज्यादा से ज्यादा लोग को अवेयरनेस हो. फर्स्ट टाइम डोनर्स इस पूरे कैंपेन में पूरे इंडिया से, ये हमारा अनुमान है, एक्सपेक्टेशन है कि लगभग 75,000 फर्स्ट टाइम डोनर्स हमारे कैंप्स में आके ब्लड डोनेट करेंगे. और
जो इंडिया में मोर देन 2 मिलियन यूनिट्स 20 लाख यूनिट्स के ऊपर की एनुअल शॉर्टेज है, हमारा ये मानना है कि इस ऐसे अभियान से एक जागरूकता आएगी और ज्यादा से ज्यादा लोग ब्लड डोनेशन की अवेयरनेस से प्रभावित होकर जरूरत पड़ने पर ब्लड डोनेट करेंगे, हमारे कैंप्स में भी करेंगे और आगे जरूरत पड़ने पर भी करेंगे। ఇబ్రహీంబాగ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు ఎవరైతే క్లోజ్గా అవినీతిలో భాగస్వామిగా ఉన్నవారి ఇళ్లలో కూడా 12 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆనంద్ కుమార్ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ టీఎస్పీ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ పర్మిషన్స్ లేని వాటికి కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ చేస్తూ ₹1,00,00,000 కూడగట్టినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఇతనికి గచ్చిబౌలిలో 5 అంతస్తుల ఇండ్లు, ఇతని పేరుపైన 4 ఫ్లాట్స్, నల్గొండ జిల్లాలో 10 ఎకరాల పొలము, 1000 గజాల ఫామ్ ల్యాండ్ గుర్తించామని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ సూరారం పిఎస్ పరిధి ద్విచక్ర వాహనాల దొంగ అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు మహమ్మద్ సాదక్ అలీ నర్సాపూర్లో నివాసం ఉంటూ ప్లంబర్గా పనిచేస్తూ సులువుగా నగదు సంపాదన కోసం బైక్స్ దొంగతనాలు చేస్తున్నాడు సాదిక్. అతని దగ్గర నుండి 10 బైక్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు సూరారం పోలీసులు. బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండే దానిపైన ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, డిఐ సతీష్ అండ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు, ఐఎస్ఐ ఆనంద్ అండ్ లీమా, ఇంకా మా ఎస్ఐలు అందరూ, కృష్ణ ఎస్ఐలు అందరూ కలిపి కూడా ఒక టీం లాగా ఏర్పాటు చేసి నిన్న మొన్న గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకపోయినాం. గత 3-4 రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయడం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేస్తున్న క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర సూరారం చౌరస్తాలో మనం వెహికల్ చెక్ చేస్తున్నాము. అతను ఆపి ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు, తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్ లేకపోవడం వల్ల తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా గత 2 నెలల నుంచి మా దగ్గర సూరారం పోలీస్ స్టేషన్ మరియు జీడిపట్ల పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పలు బైక్ దొంగతనాలు మొత్తం కూడా అతను కన్ఫెస్ చేసినాడు. రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా అతని దగ్గర 10 బండ్లు, 10 టూ వీలర్లు రికవర్ చేసినాము. అందులో 9 టూ వీలర్లు సూరారం పోలీస్ స్టేషన్కి సంబంధించినది, ఒక టూ వీలర్ జీడిపట్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతని దగ్గర నుంచి 10 బండ్లు, 10 బైకులు రికవర్ చేసినాము. ఎవరైతే దీంట్లో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రివార్డు గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది. రివార్డు గురించి మా డీసీపీ గారు ఉత్తర్వు వరకు దీంట్లో స్పెషల్ ఫోకస్గా మా డీసీపీ సార్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ చేయడం వల్ల ఇది సాధ్యమైనది. ఇతను యాక్చువల్గా ప్లంబర్ పని చేసుకుంటాడు. డైలీ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చిపోతున్నాడు. అబ్జర్వ్ చేసి ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా మన మల్లారెడ్డి కాలేజ్ దగ్గర బండ్లు ఎక్కువ ఉండేసరికి దానిపైన ఫోకస్ చేసుకొని అతని దగ్గర ఫాల్స్ కీస్ ఒక 4-5 పెట్టుకొని ఏ కీ వస్తే దాన్ని తీసుకొని పోవడం ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం కంటిన్యూగా, గతంలో నేర చరిత్ర లేదు, ఇవే ఫస్ట్ టైం దొరికినాడు. కానీ 10 బండ్లు దొరికినాయి అతని దగ్గర.